టీఎస్ పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ కానీ ఫార్మసీ కానీ ఎంఆర్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మనకు వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిందండి. సో ఒకే వెబ్సైట్లో ఫార్మసీ వాళ్ళకు ఎంటెక్ వాళ్ళకు అందరికీ ఒకే వెబ్సైట్లో ఉంటుంది. జస్ట్ మీ యొక్క ఎగ్జామ్ క్లిక్ చేస్తే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో అందరు ఒకటే వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ఎప్పుడైతే మీరు అప్లై చేస్తారో సో వెంటనే అప్లై చేయకండి. కొద్దిగా మీరు అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా చూసుకొని అప్పుడు మాత్రమే అప్లై చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మాకు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ 100 to 500 KB మధ్యలో ఉండాలి అన్ని సర్టిఫికేట్స్, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి మీరు మొబైల్ ద్వారా ఫొటోస్ తీయకండి. మీరు నెట్ షాప్ కానీ ఎక్కడికైనా వెళ్ళి దాని యొక్క మంచిగా స్కాన్ తీపియండి. స్కాన్ తీపిస్తేనే వాళ్ళు మాన్యువల్గా చెక్ చేస్తారు కాబట్టి క్లారిటీగా కనిపించాలి అన్నీ. సో మొబైల్స్తో తీయకండి. బయట జిరాక్స్ షాప్కి వెళ్ళి అవి స్కాన్ చేపియండి. 100 to 500 పిక్చర్స్ అనేవి కలర్ ప్రింట్ ఉండాలి, క్లారిటీగా ఉండాలి. అండ్ అన్వాంటెడ్ స్పేస్ అంతా తీసేయాలి. ఓన్లీ సర్టిఫికేట్ మాత్రమే కనిపించాలి. సెకండ్ వచ్చేసి మీరు 2 ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు బోత్ అని క్లిక్ చేయండి. మనకు రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే వెదర్ యు ఆర్ క్వాలిఫైడ్ బోత్ ఆర్ సింగిల్ ఎగ్జామ్ అని వస్తుంది. సో ఎంటెక్ వాళ్ళు పీజీ సెట్ గేట్ 2 క్వాలిఫై అయితే 2 క్లిక్ చేస్తే ఆ రెండిట్లో దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారో వాళ్ళు అది ఓపెన్ అయిపోతుంది. సో 2 క్లిక్ చేస్తే గేట్ వస్తుంది. మనకు గేట్తో రిజిస్టర్ అవ్వాలి. యాడ్ ఎక్స్ట్రా క్వాలిఫైడ్ ఎగ్జామ్ అనేది మనకు మధ్యలో వస్తుంది. అదే జీప్యాట్ పీజీ సెట్ సెలెక్ట్ చేసుకుంటే జీప్యాట్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. సో ఓన్లీ పీజీ సెట్ అప్లై చేసిన వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు పీజీ సెట్ మాత్రమే సెలెక్ట్ చేయండి. బోత్ అయిన వాళ్ళు బోత్ సెలెక్ట్ చేస్తే ఆ రెండిట్లో ఎక్కువ ప్రియారిటీ ఏదో అదే చూపిస్తుంది. సో అలా మీరు ఎన్ని సెలెక్ట్ అయ్యారో దాని బేస్ మీద మీరు చూస్ చేసుకోవాలి. మనకు డేట్స్ వచ్చేసి ఈ రోజు నుంచి 9th వరకు ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్రాక్సిమేట్లీ ఒక 10 days మనకు టైం ఉంది. సో సర్టిఫికేట్ ఇష్యూస్ గురించి చెప్తాను. సో మెయిన్గా ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాలి. ఈరోజు రేపు రిజిస్టర్ అయిన తర్వాత మనకు 1st to 3rd వరకు ఎవరికి ఏ రోజు ఉందో ఆల్రెడీ చెప్పాను. అండ్ వెబ్సైట్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఈరోజు రిజిస్టర్ అయిన తర్వాత అన్నీ కరెక్ట్గా అప్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ మీరు ఎన్సీసీ అయితే ఎన్సీసీ, పిహెచ్ అయితే పిహెచ్ మీ యొక్క రిజర్వేషన్ సర్టిఫికేట్ పట్టుకొని ప్రొఫెసర్ జి రామరెడ్డికి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మీరు ఫిజికల్గా వెళ్ళి అన్నీ వెరిఫై అయిన తర్వాతనే మీకు రిజర్వేషన్ వస్తుంది. మీరు ఫిజికల్గా అక్కడికి వెళ్ళకపోతే మీ యొక్క రిజర్వేషన్ అనేది రాదండి. సో ఇది మెయిన్ పాయింట్. సో సర్టిఫికేట్స్ గురించి చెప్తాను. మోస్ట్లీ ఇందులో ఓన్లీ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు కూడా అడుగుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే ఈ ఫైనాన్షియల్ ఇయర్ పెట్టారో మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదండి. ఇదైతే డ్యామ్ షూర్. సో మెయిన్గా సర్టిఫికేట్ మీకు పక్కా అప్లై చేసిన వాళ్ళు కానీ అలా పెండింగ్లో ఉన్న వాళ్ళు మీరు ఏం చేయండి అంటే ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఒక 1000 రూపీస్ ఒక 2000 రూపీస్కు వాళ్ళకి ఇస్తే వాళ్ళు విత్ ఇన్ 1 day ఇస్తారు. ఎందుకంటే మీరు మండల్ ఎంఆర్ఓకి వెళ్ళాలి, మీ సేవ సెంటర్స్కి కాదు. సో ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మీ యొక్క ఇష్యూ చెప్పండి. నాకు ఇప్పుడు కంపల్సరీగా కావాలి విత్ ఇన్ 1 day అంటే విత్ ఇన్ 1 day ఇస్తారు, లేదా 1 weekలో అన్న ఇస్తారు. ఇక మొత్తానికంటే మీకైతే ఫీజు రియంబర్స్మెంట్ రాదు. మీకు సీట్ అలాట్మెంట్ అయినప్పుడు సపోజ్ మీది సర్టిఫికేట్ 2024 లేకపోతే సపోజ్ ఎగ్జాంపుల్ సిబిఐటి ఉంది, 1,30,000 ఉంది ఫీజు. సో మీరు నార్మల్ స్టూడెంట్ కింద పడతారు, అంటే నాన్ ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్ కింద పడతారు. 1,30,000 పే చేయాలి మీరు ఆ సీట్ బుక్ చేసుకోవాలంటే. సో మీకు పక్కా అండి, మీకు ఇంకా 10 days టైం ఉంది కాబట్టి మనీ అన్న అక్కడ పే చేసి ఎంఆర్ ఆఫీస్లో ఇస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే పక్కా ఇచ్చేస్తారు. సో పోతే అని ఒక 500 అనుకుంటే మీరు విత్ ఇన్ 3-4 daysలో కాదు 1 dayలో కూడా తెచ్చుకోవచ్చు, నాట్ మ్యాటర్. అదొకటి. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా 2024 ఉండాలి, అప్పుడే మీకు రిజర్వేషన్ వస్తుంది, లేదంటే ఓసీ కింద పడతారు. సో ఇది. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, కొందరు అప్లై చేసేటప్పుడు ఒక క్యాస్ట్ పెట్టేసి ఇప్పుడు ఒరిజినల్ నాది ఇప్పుడు ఎగ్జాంపుల్ బీసీబీ అనుకోండి, ఇప్పుడు బీసీ బై మిస్టేక్ బీసీఏ పెట్టారు. కాకపోతే మీది ఏది ఒరిజినలో అది మాత్రమే పెట్టాలి. అంటే ఇప్పుడు మీ యొక్క సర్టిఫికేట్లో ఏముందో అది మాత్రమే పెట్టాలి. కాకపోతే వాళ్ళు మరి వ్యాలిడ్ చేస్తారో లేదో తెలియదు. కాకపోతే మీ ఏదైతే సర్టిఫికేట్ ఒరిజినల్ ఉందో అది మాత్రమే పెట్టాలి. సో ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే సర్టిఫికేట్ ఇష్యూస్ అండి. సో 2023 ఆర్ బిఫోర్ వాళ్ళు మీకు ఆల్రెడీ 1 year టైం, అంటే 1 year ఇప్పుడు 2024 కాబట్టి మీకు టైం చాలా ఉంటుంది. సో మీరు మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు సర్టిఫికేట్ ఇష్యూస్ ఉంటే మీరు వెళ్ళి
కాలేజ్ నుంచి తీసుకోండి, ఏది కస్టోడియన్ సర్టిఫికేట్ కానీ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కానీ, ఎవరు ఈ 2023 బిఫోర్ పాస్డ్ అవుట్ వాళ్ళు. సో మెయిన్గా మీరు కాలేజ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు ఒరిజినల్స్ వాళ్ళకు ఇవ్వాల్సి వస్తుంది. సపోజ్ అక్కడ ఏమైనా సర్టిఫికేట్స్ లేకపోతే, లైక్ మీకు సిఎంఎం పీసీస్ కానీ అవి లేకపోతే, జస్ట్ అక్కడ సపోజ్ వాళ్ళు అలౌ చేస్తే మీరు లైక్ ఫీ పే చేస్తారు కదా, ఆల్రెడీ మనం ఫీ పే చేసిన తర్వాతనే వెళ్తాం. సో మీరు రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. మీకు ఒక్కొక్క కాలేజీలో ఒకలా ఉంటారు. కొందరు మేము అలౌ చేయము, మీ సీట్ క్యాన్సిల్ చేస్తున్నాం అంటారు. కొందరు సరే phase 2 వరకు మీకు లైక్ మీరు ప్రొడ్యూస్ చేసుకొస్తే మీ సీట్ ఉంటుందండి, లేదంటే మేము క్యాన్సిల్ చేస్తాం, మేము డేటా పంపించాలి అట్లా అంటారు. సో మనము పక్కా చెప్పలేము, ఒక్కొక్క కాలేజీలో ఒకలా ఉంటుంది. సో ఈ విధంగా చేసుకోండి. సో ఉంటే అన్ని సర్టిఫికేట్స్ ఉంటే ఓకే, లేకపోతే కాలేజ్కి వెళ్ళండి. కాలేజ్కి వెళ్ళి ఫీజు రియంబర్స్మెంట్ ఎవరి బాధ్యత, అది గవర్నమెంట్ బాధ్యత, మన బాధ్యత కాదు. సో మీరు ఎట్లొకట్లా మీ కాలేజీలో ఒక 10 మంది ఉంటే 5 మెంబర్స్ ఉంటే కలిసి వెళ్ళండి. కలిసి వెళ్ళి మాకు కౌన్సిలింగ్ ఉంది, పక్కా మీరు సర్టిఫికేట్స్ ఇవ్వాలి, లేదంటే కౌన్సిలింగ్ తర్వాత మీకు ఇచ్చేస్తాం, ఏదో ఒకటి చెప్పండి. కానీ మీ బాధ్యత అది. మీరు సర్టిఫికేట్స్ అయితే పక్కా ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళు ఇవ్వకపోయినా సంథింగ్ ఏదో ఒకటి చేసి గుంపుకన్నా పోయి, లేదంటే మన పోలీస్ కంప్లైంటో, లేదంటే మనకు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్కి మీరు కాల్ చేయొచ్చు. మన కన్వీనర్ సారే మనకు నోటిఫికేషన్ ఇచ్చారు, లైక్ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు కావద్దు, ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారో. సో వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కాబట్టి మీ కాలేజ్ వాళ్ళకు మీరే ఏదో ఒక నచ్చజెప్పి అన్ని సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఫస్ట్ పాయింట్, సర్టిఫికేట్స్ చేయకపోతే కనీసం ఫోటో కాపీస్ అన్న తీసుకోండి. అవి కూడా ఇవ్వకపోతే కస్టోడియన్ కానీ కోర్స్ కంప్లీషన్ కానీ సంథింగ్ మీరు తెచ్చుకోవాలి. సో అది మీ బాధ్యత అండి. సో అక్కడ వెరిఫై చేసేటప్పుడు చాలామంది ఉంటారు, అంటే ఒక్కొక్క పర్సన్ ఒక 100 మెంబర్స్ 200 300 మెంబర్స్ని వెరిఫై చేస్తారు. ఎందుకంటే ఎంఫార్మసీ వాళ్ళు ఎంటెక్ వాళ్ళు కంబైన్డ్గా ఉంటారు కాబట్టి. సో ఒక్కొక్క పర్సన్ ఒకలా వెరిఫై చేస్తాడు. కొందరు సరే కస్టోడియన్ కోర్స్ పెట్టిండు కదా అని ఓకే చేయొచ్చు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒకలా ఉంటారు కాబట్టి మీకు రిస్క్ అవ్వద్దంటే మీరు కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, అంతేగా, వేరే సమస్య లేదు. ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్ చెప్పిండ్రు కాబట్టి మీరు ఏదో ఒకటి చెప్పి లైక్ యూజీసీ కంప్లైంట్ ఇస్తాము, లైక్ ఏదో ఒకటి చెప్పాలి ఇక. సో తెచ్చుకొని మీరు కౌన్సిలింగ్లో అటెండ్ అవ్వాలి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, ఎవరైతే లైక్ బ్యాక్లాగ్స్ ఉన్నారో యాజ్ పర్ రూల్స్ మీరు బీటెక్ పాస్ అవ్వలేరు కాబట్టి మీరు హైయర్ ఎడ్యుకేషన్కి ఎలిజిబుల్ కాదు. అంటే బీటెక్ పాస్ అవ్వలేరు, పీజీ ఎట్లా చేస్తారు అంటారు సపోజ్ మీరు కాల్ చేస్తే. సో మెయిన్గా వాళ్ళకు మీరు పాస్ అయినట్టు చూపించాలి. సో అప్లై చేస్తే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే మీకు ఎన్నైతే సెమిస్టర్ మెమోస్ పాస్ అయినలో అవి మాత్రమే ఎంటర్ చేయండి, కాకపోతే మీరు పెండింగ్లో పడిపోతారు. సో ఇదైతే మెయిన్. సో ఎవరైతే లైక్ ఎగ్జామ్ రాసి ఇప్పుడు రిజల్ట్స్ వస్తాయి, మాకు ఇంకా 8th సెమిస్టర్ మెమోస్ రాలేవు, లేదా రిజల్ట్స్ వచ్చినాయంటే ఓకే, మీరు రిజల్ట్స్ వచ్చినాయంటే మీకు ఎంత CGPA ఓవరాల్ CGPA వేసి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, ఓకే. కానీ ఇంకా రిజల్ట్స్ రాలేవు అట్లా అంటే ఫస్ట్ 7 సెమిస్టర్ అప్లోడ్ చేయండి. మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే మీ యొక్క యూనివర్సిటీస్ దేని కింద వస్తాయి, మెయిన్లీగా 2 యూనివర్సిటీసే ఉన్నాయి మనకు, JNTU, ఉస్మానియా, ఇంకొకటి కొద్దిగా కాకతీయ. మీకు రిజల్ట్స్ ఇవ్వకపోతే మీరు ఆల్రెడీ మీ కాలేజ్కి వెళ్ళండి, మాకు రిజల్ట్స్ ఈరోజు కావాలి అంటే వాళ్ళ రిజల్ట్స్ ఆల్రెడీ ప్రింట్ అయి ఉంటాయండి, కావాలని ఇవ్వరు వాళ్ళు. సో మెమోస్ ప్రింట్ కాలేవంటే మెమోస్ కూడా ప్రింట్ తీసుకోవచ్చు. మీరు ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిందో వాళ్ళకి హైయర్ అథారిటీకి లెటర్ పెడితే మీకు స్పాట్లో విత్ ఇన్ 1 డేలో ఇస్తారు. అవన్నీ ఉంటాయి ప్రొసీజర్స్, కానీ వాళ్ళు డిలే చేయడానికి చూస్తారు. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ పడదు కాబట్టి వాళ్ళు స్టూడెంట్స్తో ఇట్లా అంటారు. మీరు ఏ ప్రైవేట్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ కానీ మీకు మెమోస్ అనేటివి విత్ ఇన్ 1 డేలో ఇస్తారండి. మీరైతే తెచ్చుకోవాలి, మీ ఓన్ రిస్క్ చేయాలి. ఇప్పుడు మీకు సీట్ కావాలంటే పక్క సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి, లేదంటే ఇక సీట్ పోయినట్టే. ఇదైతే మెయిన్. సో సర్టిఫికేట్స్ అన్నీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ మెయిన్ పాయింట్, అన్ని ఫొటోస్ ఉంటే కనీసం వెబ్ కౌన్సిలింగ్కి అప్లోడ్ చేయొచ్చు. దాని తర్వాత మనం ఎట్లా ఫీ పేమెంట్ చేస్తాం కాబట్టి మనకు కొద్దిగా హోప్ ఉంటుంది. సపోజ్ అక్కడికి వెళ్ళినా ఒక లెటర్ రాసి నేను విత్ ఇన్ 1 వీక్లో నేను అన్ని సర్టిఫికేట్స్ ఇస్తాను అని చెప్పుకోవడానికి ఉంటుంది. కానీ ఇక్కడ ఫెయిల్ అయితే మొత్తానికి పోయినట్టు కాబట్టి మీరైతే సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి చూడండి. అండ్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు పక్కా 2024దే పెట్టాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 2024దే. అదే SC ST BC EWS మైనారిటీ వాళ్ళు 2014 నుంచి ఏది పెట్టినా క్యాస్ట్ ఓకే వ్యాలిడే. అండ్ ఇన్కమ్ కూడా మనము 2024తో పెట్టాలి అందరూ. ఇన్కమ్ మీ ఫాదర్ యొక్క ఇన్కమ్ ఎంత వస్తుంది, సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. స్పెషల్ కేటగిరీ వాళ్ళు రిజిస్టర్ అయిన తర్వాతనే మీరు వెళ్ళాలి. సో మెయిన్గా కస్టోడియన్ కోర్సు ఏదో ఒకటైతే మీ కాలేజ్ నుంచి పెట్టాలి. సో అది కూడా మనకు వ్యాలిడ్ చేస్తారు.
కొందరు చేస్తారో చేయరో ఈ ఇయర్ తెలియదు, కానీ లాస్ట్ ఇయర్స్ నుంచి ఇట్లనే ఉంటుంది. కోర్స్ కంప్లీషన్ అన్న పెట్టుకోవచ్చు, కస్టోడియన్ అన్న పెట్టుకోవచ్చు, సంథింగ్ మీరు పాస్ అయినట్టు చూపించాలి అంతే. ఫెయిల్ అయినట్టు ఇట్లా సంథింగ్ వాళ్ళకు ఎర్రర్ అని వస్తే మీ పెండింగ్లో పడిపోతుంది. సో ఇవి చూసుకోండి. సో సెమిస్టర్ మెమోస్ అండి, ఇది కూడా కొందరికి డౌట్ ఉంది. సో మెయిన్గా ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సెమిస్టర్ మెమోస్ అన్నీ పాస్ అయినవి పెట్టాలి, దానికి రిలవెంట్ అయిన ఏమైనా ఫెయిల్ అవుతారు కదా, ఆ ఫెయిల్ అయిన తర్వాత పాస్ అవుతారు కదా వాటిని పెట్టాలి. ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఫస్ట్ సెమిస్టర్లో ఫెయిల్ అయ్యిండు, ఒక 2 సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్ పడ్డాయి, మళ్ళీ రాశాడు, మళ్ళీ ఫెయిల్ అయ్యిండు, మళ్ళీ రాస్తే ఒక అటెంప్ట్లో ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యాడు, ఆ మెమో పెట్టాలి. ఇంకొకసారి రాస్తే ఇంకొక సబ్జెక్ట్ పాస్ అయ్యాడు, ఆ మెమోస్ పెట్టాలి. అంటే మీరు ఫస్ట్ ఒరిజినల్ మెమోస్ ఉంటాయి 8 మెమోస్, అందులో పాస్ అయినా ఫెయిల్ అయినా ఒక మెమోస్ వస్తాయి కదా 8, ప్రతి ఒక్కళ్ళకి 8 ఉంటాయి. సప్లీస్కి సంబంధించినవి కొన్ని ఉంటాయి, ఆ సప్లీస్లల్లా ఒక 30 ఉంటాయి. ఆ 30లో ఇందులో ఫెయిల్ అయినవి ఉంటాయి కదా, వాటిని అప్లోడ్ చేయండి. అవన్నీ అప్లోడ్ చేస్తే ఓకే. మళ్ళీ సపోజ్ అవి కూడా అప్లోడ్ చేయండి అని చెప్తే అవి కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ అన్నీ పాస్ అయినవి అయితే మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలి, ఇదైతే పక్కా. ఫస్ట్ మెయిన్ 8 ఉంటాయి, 8లో ఏమన్నా పోయినాయి పాస్ అవుతారు కదా అవి పెట్టాలి, మళ్ళీ కింద యాడ్ చేయాలి ఒక్కొక్కటి. ఫస్ట్ 8 పెట్టండి, 1 ఫస్ట్ ఒకటి పెడతారు. ఫస్ట్ సెమిస్టర్ ఏమైనా పోయినాయి అనుకోండి, ఫస్ట్ సెమిస్టర్ కింద దానికి పాస్ అయినవి పెట్టండి. మళ్ళీ 1 2 2 1 2 1 ఫెయిల్ అయినాయి పాస్. సో అట్లా వరుసగా అన్నీ మీరు పాస్ అయినట్టు చూపించాలి వాళ్ళకి, అప్పుడే వాళ్ళు ఓకే చేస్తారు. అంటే 8 సెమిస్టర్స్ ఉంటే 8 పాస్ అయిన అనుకో, వాళ్ళు ఏమన్నా కోర్స్ కంప్లీషన్ కానీ కస్టోడియన్ ఏమైనా పెడితే మీకు ఓకే చేయొచ్చు, లేదంటే ప్రాబ్లం వస్తుంది. సో మీకు ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు, మెసేజెస్ అని వేస్తారు, ఒక్కొక్కసారి కాల్స్ కూడా చేయొచ్చు. సో రెగ్యులర్గా మీరు ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో, సపోజ్ ఈరోజు ఒక క్యాండిడేట్ అప్లోడ్ చేస్తాడు, సో రోజు మీరు వెరిఫై చేస్తూనే ఉండాలి. లైక్ వెరిఫై చేశారా, యాక్సెప్ట్ చేశారా. సో ఇలా మీకు వెబ్సైట్లో చూసుకోవచ్చు మీది వెరిఫైడా లేదా అని ఎవ్రీడే చూసుకోవాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఏ డౌట్ ఉన్నా మీరు హెల్ప్ డెస్క్కే కాల్ చేయాలి. మనకు ఆ కిందనే హెల్ప్ డెస్క్ నెంబర్ ఉంటుంది. మీరు అన్నీ ఏ డౌట్ ఉన్నా, మీరు ఒక సర్టిఫికేట్ లేదు దాని బదులు ఏది అప్లోడ్ చేయాలి, ఇవన్నీ మీరు వాళ్ళకే అడగాలండి. వాళ్ళని అడిగి మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిన తర్వాతనే మీరు అప్లై చేయాలి. నేను చెప్పానో ఎవరు చెప్పారని కాదు, మేము ఆల్రెడీ పార్టిసిపేట్ అయ్యాం కాబట్టి నేను ఇప్పుడు ఇవి చెప్పేటి అన్నీ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళవి. మాకు కూడా సేమ్, మేము కూడా కస్టోడియన్ కానీ కోర్స్ అవే పెట్టి మేము కాలేజ్కి వెళ్ళి అక్కడ పర్మిషన్ తీసుకొని ఫీజు పే చేసిన తర్వాతనే మేము కాలేజ్లో అడ్మిషన్స్ తీసుకున్నాం అప్పుడు. సో ఎవ్రీ ఇయర్ ఇదే జరుగుతుంది. మోస్ట్లీ 80% ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే 2024లో పాస్ అయ్యారో వాళ్ళకు సర్టిఫికేట్స్ ఉండవు. 2023 వాళ్ళకైతే పక్కా మీకు మ్యాండేటరీ, సో అవి పెట్టుకోవాలి. సో అందరికీ సర్టిఫికేట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కనీసం మీరు మెమోస్ పర్ఫెక్ట్గా పెట్టి కోర్స్ కంప్లీషన్ లేదా కస్టోడియన్ ఏదో సంథింగ్ ఏదో ఒకటి పెట్టి మీ యొక్క వెబ్ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యేలా చూసుకోండి. ఏదో ఒకటైతే పెట్టండి. సో ఏ డౌట్ ఉన్నా హెల్ప్ డెస్క్కి కాల్ చేసి మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోయినాయి అంటేనే మీరు అప్లోడ్ చేయండి. అన్నీ ఈరోజు స్టార్ట్ అయింది కదా ఈరోజు అప్లోడ్ చేస్తా అంటే మీ బాధ్యత, అది ఏమైనా మిస్టేక్స్ పోతే మీయేనండి. సో మనకు 9th వరకు టైం ఉంది కాబట్టి సో ఈ 4 days ఆగండి కొద్దిగా, 4 days 3 days ఆగిన తర్వాత మీకు అంత క్లారిటీ అనుకుంటే ఓకే. ఎవరికైతే అన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి ఓకే, అసలు ఏం ప్రాబ్లం లేదంటే మీరు అప్లై చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఒక 4 days ఆగండి. అండ్ అందరూ ఫోన్స్ చేయండి లైక్ హెల్ప్ డెస్క్కి, నా ఇష్యూ ఇలా ఉంది, సో మేము ఏం చేయాలి, ఏం అప్లోడ్ చేయాలి. సో అట్లా ఒక 100 మంది, ఒక 200-300 మెంబర్స్ ఫోన్ చేస్తే వాళ్ళు ఒక ప్రాపర్ డెసిషన్ మీకు చెప్తారు. ఇవి లేకపోతే ఇవి అప్లోడ్ చేయండి, లేదా ఇవి అప్లోడ్ చేయండి. సో ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయండి. సో తొందరగా అప్లై చేయకండి ఎవరైతే ఈ సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నాయో. మెయిన్గా అందరు కాల్స్ చేస్తేనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు, ఎవరు కాల్ చేయకపోతే వాళ్ళు నార్మల్గా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవి అండ్ మెయిన్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే, మెయిన్గా క్యాస్ట్ కానీ ఇన్కమ్స్ ఇట్లా ఏమన్నా ఉంటే తొందరగా మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఇన్కమ్ తెచ్చుకోండి. అండ్ క్యాస్ట్ ఇష్యూస్ ఉంటే మెయిన్గా వెళ్తే మీరు ఆ ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చండి. ఒక సర్టిఫికేట్ పెట్టి ఇంకొకటి అప్లోడ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా లేదా తెలియదు. ఎందుకంటే మీ యొక్క హాల్ టికెట్లో ఒక క్యాస్ట్ ఉండి ఇప్పుడు ఒకటి అప్లోడ్ చేస్తే వాళ్ళు మీకు మెయిల్ చేయడం జరుగుతుంది, అంటే ఇట్లెందుకు అప్లోడ్ చేశారని. సో మీరు ఆఫీస్ కన్నా వెళ్ళి ఏమన్నా ఉంటే మాట్లాడి, లేదా హెల్ప్ డెస్క్ నుంచి నేను ఇట్లా అప్లోడ్ చేశాను, నాకు ఈ ఇష్యూస్ ఉన్నాయని మాట్లాడవచ్చు. సో వాళ్ళు ఏమైనా సొల్యూషన్ చెప్తే దాని ప్రకారంగా వెళ్ళండి. సో అన్నీ అప్డేటెడ్ అయినవి పెట్టండి.
క్లారిటీగా కనిపించాలి. సో రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. సో మెయిన్గా ఒకటేనండి, ఎవరికైతే సర్టిఫికేట్ పర్ఫెక్ట్ ఉంటాయో మీరు స్టార్ట్ చేసుకోండి, అప్లోడ్ చేయండి. అండ్ యూజర్ గైడ్ కానీ ఆ వీడియో చూసిన తర్వాత మీరు అన్నీ అప్లోడ్ చేసుకోండి, మనకు వెబ్సైట్లో ఉంటుంది. ఏ చిన్న డౌట్ ఉన్నా మనకు హెల్ప్ డెస్క్కే కాల్ చేయాలి. ఏ డౌట్ ఉన్నా వాళ్ళకే అడగాలి, ఎందుకంటే వాళ్ళే వెరిఫై చేస్తారు కాబట్టి వాళ్ళు ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటే ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సో ఇవ్వండి. సో మెయిన్గా మీరు కాలేజ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. 10 days టైం ఉంది. మీరు చాలామంది అసలు కాలేజ్కి వెళ్ళకుండా నాకు ఆ సర్టిఫికేట్ లేదు, ఈ సర్టిఫికేట్ లేదంటే మీరే లూజ్ అవుతారు. సో ఫస్ట్ ఫేజ్లో మంచి కాలేజెస్ ఉంటాయి. సో ఓయూ జేఎన్టీలో మిస్ అయితే మళ్ళీ వేస్ట్ ఇక చేసి. సో ప్రాపర్ అన్ని సర్టిఫికేట్స్ ఉన్న తర్వాతనే 9th లోపు అప్లోడ్ చేసుకోండి. సో 10 days టైం ఉంది కాబట్టి అన్ని కాలేజ్కి మీరు వెళ్ళేసి అన్ని సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు హెల్ప్ డెస్క్కి కానీ లింబాద్రి సార్ ఉంటారు కన్వీనర్ మనం అన్ని సెట్ ఎగ్జామ్స్కి. సో ఆయనకు కూడా మీరు ఒక 5 members 10 members ఒక గ్యాంగ్ అయ్యి మీరు అలా ఇనిషియేటివ్ తీసుకోండి. ఇండివిజువల్గా పోతే ఎవరికి ఏం కాదు, ఒక 20 members 30 members ఇండివిజువల్గా తీసుకొని అప్పుడు కాంటాక్ట్ అవుతే మీకు బాగుంటుంది. సో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది, లేదంటే అందరికీ పోయినట్టేనండి. సో ఓన్లీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకే కాలేజ్ సీట్ అలాట్మెంట్ అవుతుంది. సో ఈ వీడియోలో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పానని అనుకుంటున్నానండి. సో ఏ చిన్న డౌట్ ఉన్నా హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి, వాళ్ళు అన్నీ పర్ఫెక్ట్ చెప్పినాకనే మీరు అప్లోడ్ చేసుకోండి. అండ్ వీడియో కూడా చూడండి. సపోజ్ మనకు యూజర్ గైడ్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అందులో ఉన్న సర్టిఫికేట్స్ మాత్రమే మీరు అప్లోడ్ చేసుకోవాలి, మిగతా సర్టిఫికేట్స్ అవసరం లేదండి. సో అప్కమింగ్ వీడియోస్లో లైక్ phase 1 phase 2లో మనకు సీట్ అలాట్మెంట్ ఎట్లా జరుగుతుంది అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకు కాలేజ్ ఒక లిస్ట్ కూడా రేపు ఎల్లుండి నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో దట్ ఎవరైతే పర్ఫెక్ట్గా సర్టిఫికేట్స్ ఉన్నాయో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, లైక్ అన్నీ వెరిఫై అయిన తర్వాత. సో ఈ విధంగా phase 1 ఉంటుంది, phase 1 తర్వాత phase 2 ఉంటుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవ్రీడే ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లైక్ ఎంఫార్మసీకి కానీ ఎంటెక్కి సంబంధించిన top 1 to top 100 కాలేజ్ ఒక లిస్ట్ కూడా పెట్టేస్తాను. సో దట్ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అవుతున్నాయి. సో ఏ చిన్న డౌట్ ఉన్నా హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి, వాళ్ళు చెప్పిందే వినండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.